నమస్తే అమ్మా. సికింద్రాబాద్ బోనాలు అంటే నిజంగా కంట్లో పండుగ ఉంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఎట్లా అనిపిస్తుంది? ఈ జనాలను చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు బోనాలు వస్తాయని ఎదురు చూస్తుంటాం. రాగానే ఇక తెలుసు కదా తెలంగాణ బోనాల కోసం ఎదురు చూస్తావా? మరి నేను వర్క్ చేసే మంచిర్యాల పండుగ కోసం ఇక్కడికి వచ్చాను. నేను లోకల్ హైదరాబాద్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తారు? నేను 30 సంవత్సరాల నుంచి వస్తాను. నేను 10 ఏళ్ళు ఉన్నాను, అప్పటి నుంచి వస్తాను. హలో సిస్టర్, నేను దుబాయ్ లో వర్క్ చేస్తాను. ప్రతి సంవత్సరం ఈ పండుగకు వస్తాను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే ఏంటంటే సామాన్య భక్తులకు ఇచ్చినంత వాళ్ళకు విఐపీలకు ఇచ్చినంత ప్రయారిటీ సామాన్య భక్తులకు ఇవ్వట్లేదు. ఫస్ట్ మీరు ఇక్కడ వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. వాళ్ళకు ఒక విఐపీ వస్తే, ఒక క్యాండిడేట్ వస్తే ఇంతమంది పోలీస్ జనాలు వాళ్ళందరూ అక్కడ ఉంటే ఇక్కడ సామాన్య భక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అది మీరు క్యాచ్ చేయాలి ప్లీజ్. ఆ వేరే దేశాలతో మరి కంపేర్ చేస్తే మాత్రం అసలు అక్కడ ఒక మినిస్టర్ కూడా సింపుల్ గా వస్తాడు. నేను దుబాయ్ లో ఉంటాను. దుబాయ్ షేక్ కూడా ఒక మెట్రో ట్రైన్ లో సింపుల్ గా వస్తాడు. ఒక్క సెక్యూరిటీ ఉండదు. ఉండాలి సెక్యూరిటీ ఇక్కడ వద్దని కావట్లేదు. ఎంత ఉన్నా ఫస్ట్ సామాన్య ప్రజలకు ప్రయారిటీ ఇవ్వాలి. జై తెలంగాణ. సామాన్య భక్తులకు ఇవ్వాలి. భక్తులు ప్రిఫరెన్స్ ఎక్కడెక్కడ నుండో వస్తారు. మేము వచ్చే 4-5 సంవత్సరాల నుండి వస్తున్నాం. మరి మాకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సీనియర్ సిటిజన్. ఐఎమ్ ఏ సీనియర్ సిటిజన్. ఐఎమ్ కంప్లీట్ హైదరాబాద్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం. ఇన్ లివింగ్ టు ప్రత్యేకంగా విజయనగర్ కాలనీ వస్తున్నామండి. చెప్పండి, ఎక్కడ నుంచి వచ్చిందండి? విజయనగర్ కాలనీ నుండి. కొంచెం చిన్న పిల్లలకి సపరేట్ లైన్ పెట్టింటే బాగుండే. కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నాకు 50 years అమ్మా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం పొద్దున 5ంటికే వచ్చేవాడిని. పొద్దున మహారతి, పొద్దున కాంగాలు వచ్చేవాడిని. ఈసారి 103 జ్వరం ఉంది, కొద్దిగా లేట్ అయింది. అయినా కూడా అమ్మని గట్టిగా మొక్కుకున్నాను. ఈసారి దర్శనం ఏంటి కలుగుతుందా లేదా అన్నాను. వచ్చేసాను వచ్చినా అనమాట. మంచి దర్శనం అయింది అనమాట అమ్మవారితో. గత 40 సంవత్సరాల నుంచి ఏ సంవత్సరం కూడా తప్పలేదు. ఈవెన్ కరోనా వచ్చినప్పుడు కూడా తప్పలేదు. సో అమ్మ పిలిపించుకుంటది. అమ్మని నమ్మిన వాళ్ళందరూ కూడా చల్లగా చూసుకుంటుందని. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈసారి? అంటే మనము ఈ ఫ్యూచర్ జన్ ఉన్నా కూడా, అల్ఫా బీటా ఈ జనరేషన్ లో ఉన్నా కూడా ఇదంతా కూడా నమ్మకం కాదు, అమ్మవారి శక్తి. ఏదో ఊరికే ఇంతమంది జనాలు రారు. ఈవెన్ మనకి సీఎం గారు కానివ్వండి, గవర్నర్ కానివ్వండి, మనకి హైకోర్టు జడ్జిలు కానీ ఇంతమంది ఎందుకు వస్తున్నారు అంటే అమ్మ మైత్రం అనమాట. ఏదో వచ్చి పోయినామా అని కాదనమాట. సో అమ్మ ఇక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది, లోపల అమ్మవారు ఉన్నది కాబట్టి మనందరం కూడా మనం వేడుకోవడానికి, దర్శనం చేసుకోవడానికి అని చెప్పేసి మనం ఇక్కడ వస్తున్నాం. చాలా బాగా అయిందండి. ఎందుకంటే నేను కారు కూడా తీసుకొని వచ్చినప్పుడు కూడా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా చేశారు. అక్కడ లాస్ట్ టైం కొద్దిగా కన్ఫ్యూజ్ అయినట్టు అనిపించింది అనమాట. ఈసారి అంతా ఏం లేదు. సో ఖచ్చితంగా అయితే మాత్రం మనకి పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రము కాంప్లిమెంట్ ఇవ్వాల్సిందే ప్రాపర్ గా అనమాట. అమ్మ కోసం వచ్చిన ఇంకేం అయిపోయింది, దర్శనం అయిపోయింది అంటే ఎనర్జీ అయితే వచ్చింది నాకు. వచ్చే వరకు కొంచెం కష్టపడి వచ్చా అనమాట. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత మాత్రం ఎనర్జీ తోటి పోతున్నా, అమ్మవారి ఆశీస్సుతో దీవెనతో పోతున్నా. ఎస్ అవునండి. చెప్పక మస్తు పని చేస్తున్నావు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అక్క. నిజంగా అమ్మవారి కోసం ఒక సేవకుడి లాగా సేవ చేసినట్టే చేస్తున్నావు. సేవ కోసం ప్రతిసారి వస్తాం, కంటిన్యూ చేస్తూనే ఉంటాం అక్క. అవునా? ఎవ్రీ టైం వస్తావా? ఎవ్రీ టైం ఇక్కడికి వస్తాం. ఎట్లా అనిపిస్తున్నాయి? మంచిగా ఉంది అక్క. ఈసారి జబర్దస్త్ తయారేసి లాగా చూడు, మస్తు ఉంది. మంచిగా చేస్తున్నారు పండుగ. సూపర్ ఉంది. కోరికలు కోరుకున్నావా తమ్మి? నెరవేరుతున్నాయా? కోరికలు ఫస్ట్ సేవ చేసినాక సాయంత్రం పోయేటప్పుడు కోరుకొని పోతాయి. అవునా? అంటే ఏర్పాట్లు ఎట్లున్నాయి అంటారు మీరు? బాగున్నాయి అక్క, అన్ని మంచిగా ఉన్నాయి. ఇగో వాటర్ బాటిల్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం అందరికి వస్తున్నాం, ఫ్రీగా ఇస్తున్నాం. పుణ్యం దొరకాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. ఎట్లా అనిపిస్తుంది సికింద్రాబాద్ బోనాలు? ప్రతిసారి వస్తాం, ఈసారి కూడా మంచిగా అనిపిస్తుందా? ప్రతిసారి కంటే ఈసారి స్పెషల్ గా ఎట్లుంది? ఈసారి ఇంకా మంచిగా ఉంది. నైట్ చూడాలి, మాకు నైట్ ఎక్కువ చూడాలని ఉంటది. దేవుని దర్శనం అయిపోయిన తర్వాత రాత్రి ఉంటుంది. మాకు పొద్దు దర్శనం అయిపోయిన తర్వాత పండుగ. అవునా? అంటే సికింద్రాబాద్ ప్రత్యేకత అమ్మవారి బోనాలు కదా. మీ ఫ్రెండ్స్ అందరం తీసుకొని వచ్చినావా? వచ్చి ఇంకొకరు వేరే లైన్ ఉన్నారు. వేరే లైన్ ఉన్నారా? ఇప్పుడు ఏర్పాట్లు ఎట్లున్నాయి అంటావు? ఏర్పాట్లు అన్ని మంచిగా ఉంది. ఈసారి బోనాలు మాత్రం జబర్దస్త్ అయినాయి. ఏదో అనుకున్నాం కానీ ఈసారి మంచిగా కొంచెం పోలీసులు మంచిగా సహకరించారు. అంటే ప్రతిసారి ఇలా జరుగుతాయి మంచిగా? అంటే ప్రతి ఇయర్ ఇట్లానే ఉంటది. ఈ ఇయర్ కొంచెం మంచిగా అనిపిస్తుంది మాకైతే. వాళ్ళకేమో మాకు తెలియదు కానీ మేమైతే మంచిగా వచ్చినాం, అన్ని నెరవేర్చినాయి. అందుకనే మళ్ళీ తొట్టాలు వేసుకొని మళ్ళీ వచ్చినాం. అట్లా ప్రతిసారి మాది ఏంటంటే బస్సీ బోనాలు మొత్తం వస్తాయి. ఒక 80 బోనాలు, 80 మంది బోనాలు. ఊర్లో మనం ఎట్లా తీస్తాం అంటే ఒక తొట్టెలు వెళ్తే దాని ఇంకా బస్ మొత్తం ఊరు వస్తాయి కదా. అట్లా మా బస్సీ బోనాలు అన్ని ఒక 80-90 బోనాలతో సహా మేము వచ్చినాం. మా మమ్మీ వాళ్ళు, మా భార్య, పిల్లలు. మేము 40 years నుంచి ఇస్తాం. 40 years నుంచి మధ్యాహ్నమే ఇస్తాం. మేము నైట్ టైం మధ్యాహ్నం తోటలో ఇస్తాం. ఎంతో మంచిగా చేసి ఎప్పుడు
అక్క నమస్కారం. ఎట్లుందక్క మా లస్కర్ బోనాలు? మంచిగా మాకైతే మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. మీ సార్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. అందరు కుటుంబంతో వచ్చినాం. మొత్తం ఫుల్ ఫ్యామిలీ ఉంది. మంచిగా సికింద్రాబాద్ బోనాలు అంటే మొత్తం కిరాక్ ఉంటాయి. ఎట్లుంటాయి సగం ఉంది ఇది సగమే ఇంకా రాత్రి ఇది మనోళ్ళు ఖాళీ వాటర్ తాగారు. ఇంకా ఇంకా ముందర బాకీ ఉంది. కోరుకునే జరుగుతాయి. ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు అన్న? చిన్నప్పటి నుంచి వస్తున్నాం. చిన్నప్పటి నుంచి నేను వస్తున్నాను. ఎంత ఉంటుంది అన్న నీకు ఏజ్ ఇప్పుడు? 30 ఉంటుంది. 30-40 సంవత్సరాల? 30-40 సంవత్సరాలు. చెప్పు చెల్లి, ఎట్లా అనిపిస్తుంది? అక్క నమస్తే. నమస్తే. బోనం ఎత్తుకున్నారు. నిజంగా అచ్చం నిండు 35 లెక్క కనిపిస్తున్నారు అక్క. నిజంగా ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణ సంప్రదాయం కదా, మస్తు అనిపిస్తుంది. వెయిట్ చేస్తాం 1 year ఈ రోజు కోసం. ఎదురు చూస్తాం. మంచిగా ఉండాలని కోరుకుంటారు అక్క. పక్కా మంచిగా ఉండాలని కోరుకుంటాం. మంచిగా ఉంటాం. ఈ రోజు ఇచ్చేస్తే తీసుకొస్తారా బోనం? ప్రతిసారి తీసుకొస్తాం. ప్రతిసారి అనుకునే నెరవేరుతాయా? పక్కా నెరవేరుతాయి. ప్రతి ఇయర్ వెయిట్ చేస్తామంటేనే అర్థం చేసుకోండి. అమ్మవారికి చాలా మంచిగా వెయిట్ చేస్తాం. ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తున్నాయి అక్క? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. కానీ బోనాల వాళ్ళకి కొంచెం స్పెషల్ గా అలాగే పంపిస్తే బాగుంటది. ఎంత విఐపి పాస్లు ఉన్నా ఏమున్నా కూడా కొంతమందిని ఎవరినైతే విఐపీరో వాళ్ళని మధ్యలోకించి పంపించి మా లేడీస్ ఎవరిమైతే మేము ఇంట్లోకించి ఒక పొద్దు ఉండి ఒక పొద్దు ఉంటాము. తినముకుంటా చేయకుండా పొద్దు నుంచి లైన్ లో నిలవడం అది ఒక్కటైతే కరెక్ట్ కాదు. ఏదైతే విఐపీలను పంపిస్తారో మధ్యలోకించి అది మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. వాళ్ళు మనుషులే, మేము మనుషులమే కదా. బోనం ఎత్తుకున్న మాకు ఇటు ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలి కదా. వాళ్ళు ఆ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా విఐపీలను పైసలు ఉన్న వాళ్ళని గొప్పలను మధ్యలోకి పంపించి మమ్మల్ని ఇట్లా లైన్ లో పెట్టడం కరెక్ట్ కాదు. ఒక్కసారి మీరు అక్కడ తిరగండి, ఒక్క చూడండి, అర్థమైపోతుంది. అట్లా ఉంది. నార్మల్ పీపుల్కి ఒకటి, విఐపీలకు ఒకటి అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.